ओम सहस्त्रैर्याभया सहस्राक्ष सहस्रपादो ओम विश्वोत्पा कुनि वट्टो पिगिल वट्टोटे बियम नाल्गे कैले आवतिले शिवैकुंडपल्ली ग्रामे लक्ष्मी नरसिंहस्वामी सन्निधौ पशुपतिलिंगेश्वर स्वामी सन्निधौ यवार गणान्नमाने नास्ते स्त्री शोभैरुद्रान् मच्चरे दक्षिणायने श्रावण मासे बहुलपक्षे वादस्तवादयुक्तायां इन्दुवासा प्रातःकाले नक्षत्रे योगे जगरणे एवं गुणविशेषनिष्ठायामस्यां शुभतिथौ अस्य यजमानस्य श्रीमा गोत्र वज्राल गोत्रो भवस्य पेरले मी नायన మీ అమ్మ ఉంటే వాళ్ళ పేరు చెప్పాలి पैसे नाम यस्य बनस्य लक्ष्मण नाम यस्य बालकृष्ण नाम यस्य विनोद नाम यस्य पूजा नाम यस्य सहकुटुंबस्य सुभानवस्य मी गोत्र राई गोत्रो भवस्य मी पेरे चंद्रय नाम यस्य जंगम नाम यस्य मुत्याल नाम यस्य भाग्य नाम यस्य श्रीज नाम यस्य जशवंत नाम यस्य रामचरण नाम यस्य सहकुटुंबस्य सभानवस्य अंदरू अस्माकं अनंडे अस्माकं मम क्षेम स्थैर्य विजय अभय आयु आरोग्य
కౌసల్య అభివృద్ధ్యార్థం ధర్మార్థ కామమోక్ష చతుర్విధ ఫల పురుషార్థ సిద్ధ్యర్థం ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం మమ క్షేమేన నూతన గృహ ప్రవేశ సమయేన కళ్యాణ మహం కరిష్యే. ఓం కలశస్మగే రుద్రకంఠే విష్ణుమయదాః మూలేత్ర స్థితో బ్రహ్మ మధ్యే మాత్మార్దాః క్షౌరక్తదేవాంధ్రః వేదోజుర్వేదస్తామేదోరణః అంగే చైరాంతర్వేగ్రజాంబుమయదాః గాయత్రే చైవదావిత్రయాంతే పిష్టరాజన్మందుర్గంగే యమునే బాగురావరే సరస్వతి నర్మదాసింధు కావేరే జలస్మిన్ లలితా సహస్రనామం శ్రీలలితా సహస్రనామం లలితా సహస్రనామం శ్రీలలితా సహస్రనామం ప్రతి ఒక్క నామం ప్రతి ఒక్క నామం ప్రశాంత మధురం పారాయణము జన్మధన్యము లలితా సహస్రనామం శ్రీలలితా సహస్రనామం. శాంతి సుఖములొసగే శ్రీమాతా సౌభాగ్యము చేకూర్చే శ్రీ విద్యా మేలు చేయునెప్పుడు మిత్రరూపిణి వరుస విజయములనొసగే వాగధీశ్వరి సిరి సంపద కురిపించును శ్రీకరి సర్వేశ్వరి శుభమంగళ విశ్వాక్షం విశ్వం నారాయణం దేవక్షరం బ్రహ్మ బ్రహ్మ విశ్వబ్రహ్మార్థం బ్రహ్మ విశ్వస్యాత్మేశ్వరం నారాయణ నాగేయ విశ్వాత్మనం నారాయణం నారాయణం జ్యోతి సహస్రయజ్ఞం దేవం విశ్వాక్షం విశ్వం నారాయణం దేవం అక్షరం బ్రహ్మ బ్రహ్మ విశ్వాత్మనం నారాయణం నారాయణం జ్యోతి ఆత్మే పైకి అమ్మవారికి తొలగించి దారం కట్టించి అయం మహారి బ్రహ్మణా జాతవేదేవపానో రాదే యతోధాత్ వేదార్థం విశ్వానావేదం దృదాత్రగే రామద్రాం మీరో అమ్మ ఆయనే భాయనే దుర్వానుష్మే రాష్ట్రమే ప్రస్తత్వామి సహస్రయజ్ఞం దేవం విశ్వాస్తం ప్రేగంతస్తిభామి సహస్రయజ్ఞం దేవం విశ్వాక్షం విశ్వం నారాయణం దేవక్షరం బ్రహ్మ బ్రహ్మ విశ్వ మీరేమో అక్కడ స్వామివారికి చూపించి అమ్మవారు పెట్టాలి.
స్మరేయం దృశ్యగ్వామి దివ్యలోనాగ్రావ్యామి దీపం దర్శయామి స్మరేయం దృశ్యగ్వామి సహస్రయేతిం దేవో విశ్వాక్షం నారాయణ దేవక్షరం పదం దివ్యలో महादेवस्य नित्य निरुपमा निर्वधिका प्रमेया महिरामाया चिक्ता विमाना महाजलोकमध्ये पृथ्वी वाक्तेजो वाक्यमाना महाजलोकमध्ये पृथ्वी वाक्तेजो वाक्प्रेष्ठितानाम् अनेक कोटि ब्रह्माण्डानाम् एकतमस्य ब्रह्माण्डमण्डले अंगदंग कलिंग काश्मीर काम्बोधो द्वीपे व्रतवर्षेर्दण्डे मेरुरक्षैभागे कृष्णा गोदावरी ओमज्जदेशे तलकोण्ड बल्लिकामे लक्ष्मी नमस्कृतो पशुपतिलिंगेश्वर स्वामिन्नितो विवाहान्यदन्नमाणेनास्ते श्रेयोवकृतं चरे दक्षिणायने स्थापनमादे बहुलक्षे वादरस्वादरिक्ताय लेपंడి పిల్లోలది మీరు మీరయ్యా మీ పిల్లోలు మీరే వస్యావతార గోత్రోద్వాయాః మీ తల్లిదండ్రులు పేరు చెప్పండి మైసయ్యనామ యస్యావతార గోత్రోద్వాయాః మైసయ్యనామ యస్యా ధర్మపత్ని బాలమ్మనామ యస్యావతార గోత్రోద్వాయాః బాలమ్మనామ యస్యా నిదానంగా పోయండి బాలమ్మనామ యస్యా పుత్రాయ పౌత్రాయాః నీ పేరు ఇంద్రయ్యనామ యస్యావతార గోత్రోద్వాయాః ఇంద్రయ్యనామ యస్యా యారమ్మనామ యస్యా అదా మహాదేవరాభ్యో నమః వజ్రాల గోత్రోద్వాయాః ఇప్పుడు పిల్లల పేరు చెప్పొద్దు ఇప్పుడు మీకు కన్యాదానం చేస్తున్నారు పెళ్లి చేస్తారు కాబట్టి అమ్మవారి పేరు చెప్పాలి పార్వతీదేవి అని చెప్పండి పార్వతీదేవి నామ యస్యా పార్వతీ నామ యః పౌత్రాయ పౌత్రాయాః అయ్యా మీ గోత్రం రాగి గోత్రోద్వస్య రాగి గోత్రోద్వాయాః మీ తల్లిదండ్రుల పేరు చెప్పాలి చంద్రయ్య నామ యస్యా జంగమ్మ నామ యస్యా ముత్యాలు నామ యస్యా భాగ్య నామ యస్యా రాగి గోత్రోద్వాయాః ముత్యాలు నామ యస్యా భాగ్య నామ యస్యా పౌత్రాయ పౌత్రాయాః ఇప్పుడు మీ కొడుకు పెళ్లి చేస్తారు కాబట్టి తల్లిదండ్రుల స్థానం ఉంది కాబట్టి స్వామివారి పేరు చెప్పాలి ఏం పేరు శంకరయ్య నామ యస్యా శివయ్య నామ యస్యా కామే చ మోక్షే చ నాతే చరితవ్య మీరు ధర్మే చ నాతే చరమ్య మీరు ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ నాతే చరితవ్య మీరు ధర్మే చ అర్థే చ కామే చ మోక్షే చ కన్యాదానము తీసుకుంటుమి కన్యాదానము పూజ చేసి పుస్తకం కట్టడం అయం మొదలు మహారాజ్యం మహాదే మాంగళ్యండి ఓం సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థాలకే యాయామి నర్పయామి ఆవాహయామి ఆసనం నర్పయామి పసుపు కుంకుమ వేయండి ఓం మహాదేవరాభ్య మహాకుంకుమం కాంచనం దివ్యం కామిన్యాం కామద్రాంగమజూర్ణ నర్పయామి విశ్వే పూరయామి దివ్యలోనాగ్రావ్యామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజమనిం నర్పయామి వనస్పృతామి దీపం దర్శయామి ధూపదీపానంతరం శుద్ధాజమర్పయామి మంగళారతి ఓం మహాదేవరాభ్యో నమః సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థాలకే శరణ్యత్ర్యంబకే దేవే నారాయణి నమోస్తుతే దివ్యలోనాగ్రావ్యామి దీపం దర్శయామి అయ్యా ఈ పెళ్లి మీనమామగా ఇక్కడికి వచ్చినావు. మీనకోడలి పెళ్లి సమయమున మీనమామ ఏదైనా ఒక దానం చేయాలి.
గోదానమైన భూదానమైన సువర్ణదానమైన నువ్వు ఏ దానం చేసావు? గోదానమైన భూదానమైన స్వర్ణదానమైన ఎంత బంగారం పెడతావు? బంగారం దానం చేశాడు, ఎంత దానం చేశాడో చెప్పాలి మరి. నిజంగా చేయాలి. ధనదానం చేస్తా, ఇంకోసారి ధనదానం చేస్తా. ఓం ఇది ధనదానం చేసేదో మీకు తోచినని డబ్బులు 100 200 అక్కడ పెడితే ధనదానం అయిపోతుంది. బంగారానికి పోతే తుల బంగారానికి పోతే 60-70 వేలు అవుతాయి. సపరేట్ అయ్యండి బ్యాండు. కళ్యాణపు వేడుకలు పిడికిట తలబ్రాల పెళ్లి కూతురు నును సిగ్గు తెరలలో శ్రీనివాసుని మనసు వశం చేసుకొన్నది. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరు కల జవరాలే పెండ్లి కూతురు, పెద్ద పేరుల ముత్యాల మెడ పెండ్లి కూతురు. పేరంటాండ్ల నడిమి పెండ్లి కూతురు, విభు పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పేరు పుచ్చ సిగ్గుబడి పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. బిరుదు పెండెము పెట్టే పెండ్లి కూతురు, నెర బిరుదు మగని కంటే పెండ్లి కూతురు. తిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిరిదూరినప్పుడే పెండ్లి కూతురు, పతి పెరరేచి నిదివో పెండ్లి కూతురు. పిడికిట తలంబ్రాల పెండ్లి కూతురు, కొంత పెడమరలి నవ్వినే పెండ్లి కూతురు. పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. పెట్టెనే పెద్ద తురుము పెండ్లి కూతురు, నేడే పెట్టెడు చీరలు గట్టే పెండ్లి కూతురు. గట్టిగా వెంకటపతి
पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि द्विपपचार गुणवसर शौर्ये पद्मनाभ पाहि सद्मकलितमुनि मानस पंकजा सद्मकलितमुनि मानस पंकजा सकल भुवन परि पालन लोलुप सकल भुवन परि पालन लोलुप पद्मनाभ पाहि द्विपपचार गुणवसन शौर्ये पद्मनाभ चारुमुख जित चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र चारुमुख जित चन्द्रनेत्र परिलसित करुण सान्द्र भूरि को भगत खलतनु चेन्द्र भूरि को भगत खलतनु चेन्द्र पावन चरित श्रीरामचन्द्र पावन चरित श्रीरामचन्द्र पद्मनाभ ఇంకొంచెం కొంచెం కొంచెం పక్కన పక్కన అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం సంక్రాంతే ప్రతిదినం సుఖశాంతే ప్రతిక్షణం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం
ఒకటే తలలు వేరు తలపులు ఒకటే పంచుకున్న ప్రాణం ఒకటే ఎదలు వేరు స్పందన ఒకటే పెదవిలోని ప్రార్థన ఒకటే ఒకరికన్నా ఇష్టం ఒకరే కంగారై ఎవరున్నా ప్రతి కన్ను చెమ్మగిల్లేను కన్నీరై ఎవరున్నా 10 చేతులొచ్చి తుడిచేను సమభావం అన్నది సంసారం అయినది మా ఇల్లు మమతాలయం కవిలేని కవితాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ జన్మాలయం కునుకులేని వాకిలి మాది అలకలేని అరుగే మాది మరకలేని మనసే మాది తెరలు లేని తలుపే మాది గొడవ లేని గడపే మాది కరువు లేని కరుణే మాది ఈ చోట కురిసేటి ప్రతి చినుకు జన్మ పావనమే ఈ తోట విరిసేటి ప్రతి పువ్వు బ్రతుకు పరిమళమే స్వర్గాలే జాలిగా స్థానాన్ని కోరగా మా ఇల్లు మంత్రాలయం అనుబంధ గ్రంథాలయం అందమైన కలల కుటీరం అమృతాలు కురిసే తీరం మా ఇల్లు ప్రేమాలయం దేవుళ్ళ ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే ఇంటి పేరు ఉల్లాసమే సొంత ఊరు సంతోషమే కంటి నిండుగా కలలుండగా చేరదంట కన్నీరే అల్లరంత మా సంపదే చెల్లదంట ఏ ఆపదే తుళ్ళి తుళ్ళి పొంగేనంట ఆట పాట అల్లి బిల్లి ఆకాశంలో అమ్మ నాన్న అక్క చెల్లి మల్లె పూల మబ్బులైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే అందమైన మా స్నేహం
అల్లుకున్న ఓ హారమే సుడిగాలికి చెడు జ్వాలకి తెగిపోదు ఈ దారమే గుడిలోని ఆ దైవమే అడిగేను ఆతిథ్యమే గుమ్మంలోనే వాలేనంట దేవాలయం చిన్ని చిన్ని కోపాలన్నీ చిల్లుబుర్రు తాపాలన్నీ వచ్చిపోయే ఊరుమైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే ప్రతిరోజు పండుగ రోజే సరదాలు తోడుంటే ప్రతి ఋతువు పువ్వుల ఋతువే చిరునవ్వు పూస్తుంటే మదిలోన ఆనందాల మెరుపులు మొదలైతే ప్రతి చినుకు తేనేలే బ్రతుకంత తీపేలే ప్రతి మలుపు మమతేలే కథలెన్నో మాతో కదిలేనే వచ్చింది కదా అవకాశం ఓ మంచి మాట అనుకుందా ఎందుకు ఆలస్యం అందర్నీ రమ్మందా సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట అటెన్షన్ ఎవ్రీబడీ సరదాగా చేయాలండి ABCD చాలండి ఎనీబడీ కెన్ డాన్స్ అండి సంగీతంలో సాపసా రాకపోతే ఏం లోట సంతోషంలో హైలేసా అంటే ఏదో పొరపాట
సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నుదుట కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా నుదుటి కుంకుమార విబింబముగా కన్నుల నిండుగా కాటుక వెలుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండుగా కాంచనహారము గళమున మెరయగ పీతాంబరముల శోభలు నిండగా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు నిండుగ కరముల బంగారు గాజుల ముద్దులలుకు పాదమ్ముల మూవలు గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ గలగలగలమని సౌవడి చేయగ సౌభాగ్యవతుల సేవల నందగ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి సౌభాగ్యంబుల బంగారు తల్లి పురందర విఠలుని పట్టపురాణి శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో శుక్రవారపు పూజల నందగ సాయం సంధ్యా శుభగడియలలో సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ సౌభాగ్యలక్ష్మీ రావమ్మ అమ్మా సౌభాగ్యలక్ష్మీ రావమ్మ గోత్రోద్భవస్య మైసైనావయస్య బాలమనావయస్య ఇంద్రయనావయస్య కాలమనావయస్య బన్నినావయస్య కాంచననావయస్య బాలనావయస్య సహకుటుంబస్య శుభానవస్య అస్మాకం అనండి మమ క్షేమ ధైర్య స్థైర్య మమ క్షేమేన సత్యనారాయణ వ్రతకథ కరిష్యే చంద్రచంద్ర పురాణ ప్రాణావైద్య శీర్షాదేవ ఆజ్ఞాచరణ పూజ ఏనో దేనా పూజ నిర్వాణం దేవతం ఆత్మరంగా సేనం శబ్దేదో అపుష్ణి పూజ సమర్పణం శ్రీగ్రహేంద్రదేవ ఆజ్ఞాచరణ పూజ ఏనో దేనా పూజ నిర్వాణం దేవతం ఆత్మరంగా రక్ష ఏదం శబ్దేదో ఓం శ్రీ మహాదేవాయ నమః సహస్రం శ్రీదేవం జక్రం నేత్ర దూరం ధ్యంజగట్ గోరివాయం దత్తభాగే మంతం నారింబాశించగంతః దైవం తాంగులో భాగే నానాంగరీతో పడిపడిం తపదైనం మానే ధ్యాయామి రప్యామి ధ్యాయామి రప్యామి ఆవాయామి ఆత్మం రప్యామి శుద్ధోదకస్థానం ఫోటో నిరుదలండి శుద్ధోదకస్థానం రప్యామి యుద్ధాత్మ రప్యామి హత్తుందా హత్తుంటే బొడ్డెత్తులతో మంగళారు రెడీ చేయాలి పెద్ద మంగళారు నీళ్ళు కట్టి అరటిపళ్ళు పోసి అరటిపళ్ళ మీద పెట్టాలి
మహాత్ములు నైమి సారణ్యమున కుడి ఉన్నవారాయను సుతులవారిని చూచి ఎట్టడిగిరే ఏ వ్రతము చేసినా ఏ తపస్సు చేసినా కోరిన కోరికలు లభిస్తాయో అట్టి దానిని మీకు తెలుపుతున్నానండి. పూర్వకాలమున నారద మహామణి సకల లోకాలు తిరుగుచు మార్గ మధ్యములో భూలోకమునకు వచ్చెను. భూలోకమున మానవులు పసుపు కుంకుమ గంధము అగరబత్తులు ఆరతి కర్పూరము వక్కలు ఖర్జూర పండ్లు తోనపాకులు చక్కెర రవ్వ కొబ్బరికాయలు జాకెట్ బట్టలు ఇవన్నీ తీసుకుని వచ్చే ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసే వాళ్ళు సత్యనారాయణ స్వామి వ్రతం పీడ తీసుకుని రావాలి. ఆ వ్రతం పీడ పైన ఒక కొత్త బట్ట పరవాలి. ఆ బట్ట పైన పోతే ఆ బియ్యం పైన రాగి చెంబుతో కానీ ఇతర చెంబుతో కానీ కలశాన్ని పెట్టాలి. ఆ బట్ట పైన శేనుంబావు బియ్యం పోసి ఆ బియ్యం పైన రాగి చెంబుతో గాని ఇతర చెంబుతో గాని కలశాన్ని పెట్టాలి. ముందుగా విఘ్నేశ్వరుని పూజ, తర్వాత గౌరీ గణపతి పూజలు చేసిన తర్వాత విధాలుగా సత్యనారాయణ స్వామిని భక్తి శ్రద్ధలతో ఆహ్వానించి భోజన తాంబూలాలు స్వీకరించిన తర్వాత ఆ సత్యనారాయణ స్వామికి గీతా పారాయణం అంటే ఎంతో ఇష్టం కనుక అర్థం చేసిన రోజున సాయంకాలంలో వాళ్ళ ఇంట్లో గీతా పారాయణం జరిపిస్తే ఎంతో ఉత్తమంగా ఉంటుందని చెప్పాను. కనుక సత్యనారాయణ స్వామి భక్తి శ్రద్ధలతో ఏ మానవుడు చేసినా కానీ వారికి కలిగిన కష్టాలు తొలగిపోయి సకల అష్టైశ్వర్యాలు కలుగుతాయని చెప్పి ఇది స్కాంద పురాణం చెప్తున్నది. ఇది స్కాంద పురాణి సత్యనారాయణ విగ్రహాయాం ప్రథమోధ్యాయ సమాప్త. बोलो सत्यनारायण स्वामी महाराज की जय। प्रसिद्धस्तु ప్రతిసారి అక్షంతలు మూడు వేసుకుంటూ రెండో కథ వినాలి. శ్రీ సత్యనారాయణ స్వామి ద్వితీయోధ్యాయ ప్రారంభ. రెండవ అధ్యాయం చెప్తున్నారండి. పూర్వకాలమున కాశీనగరమున ఒకనొక పేద బ్రాహ్మణుడు ఉండేవాడు. అతడు మిక్కిలి దారిద్ర్యుడు. అన్నవస్త్రము లేక ఆకలిచే బాధపడుతూ ప్రతి ఇల్లు తిరుగుతూ భిక్షమెత్తుకుని బ్రతుకుండేవాడు. అలాంటిది ఆ బ్రాహ్మణుడి పైన సత్యనారాయణ స్వామికి కరుణ కలిగి ఒక ముసలి బ్రాహ్మణుని వేషము ధరించి ఆ పేద బ్రాహ్మణునికి ఎదురుగా పోయి అతనితో ఏమన్నాడయ్యా అంటే, ఒరే బ్రాహ్మణుడా, నీవు వేదవిందుడవై ఉంటివి, నీకు సకల శాస్త్రాలు తెలిసి ఉండాలి కనుక నీకు ఈ దారిద్ర్యం ఎలా సంభవించినాదయ్యా అని అడిగిండు. అందుకు ఆ పేద బ్రాహ్మణుడు ఏమన్నాడయ్యా అంటే, ఓ స్వామి, నేను ఎంత కష్టపడ్డా గానీ నా పుట్ట నింపుకోవడానికి శక్యముగా లేదు కనుక నా దారిద్ర్యాన్ని పోగొట్టుకోవడానికి ఏదైనా ఒక ఉపాయం చెప్పమన్నాడు. ఆ మాటలు విన్న బ్రాహ్మణుడు ఏమన్నాడయ్యా అంటే, ఓ స్వామి, సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తే తప్పకుండా నీ దారిద్ర్యం తొలగిపోతానని చెప్పాను. అంతటా బ్రాహ్మణుడు తన ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తుండెను. అలా వ్రతాన్ని చేస్తున్న సమయాన ఒక కట్టెలమ్ముకుని వాడు కట్టెలో రిస్తులు పెట్టుకుని ఆ బ్రాహ్మణుడు ఉన్న వీధిలోకి వచ్చినాడు. అదే సమయాన కట్టెలమ్ముకుని వానికి చాలా ఆకలి దాహం వేసింది కనుక తన నెత్తిపై ఉన్న కట్టెలమ్ముకుని పక్కన పెట్టి ఆ బ్రాహ్మణుడి ఇంట్లోకి నీళ్లు తాగడానికే వెళ్ళినాడు. అదే సమయాన కట్టెలమ్ముకుని వాడు ఆ బ్రాహ్మణుడు ఏమన్నాడయ్యా అంటే, ఓ మహానుభావ బ్రాహ్మణుడా, మీరు చేసుకున్న ఈ వ్రతం ఏమిటి? ఈ వ్రతాన్ని మీరు ఎందుకు చేస్తున్నారో నాకు చెప్పండి అయ్యా అన్నాడు. అంతటా బ్రాహ్మణుడు ఏమన్నాడయ్యా అంటే, సత్యనారాయణ స్వామి వ్రత విధానాన్ని తెలియజేసను. అంతటా కట్టెలమ్ముకున్న వాడు అక్కడి నుండి అతను ఇంటికి పోయి ఆ రాత్రి సమయంలో తన మనస్సులో ఏమనుకుంటుండయ్యా అంటే, ఓ సత్యనారాయణ స్వామి, రేపు ఉదయాన ఈ కట్టెలను అమ్మగా వచ్చిన ధన నిమిత్తము నీ వ్రతాన్ని చేయడానికి ఖర్చు చేస్తానని చెప్పి తన మనస్సులో మొక్కుకుని ఆ రాత్రి అంతా ఇలాగో కాలం గడిపి మరునాడు పొద్దుగానే నిద్ర లేచి ఆ కట్టెల వృత్తిని పెట్టుకుని ధనవంతులమున్న వీధిలోకి పోయి ఆ కట్టెలను అమ్మగా కట్టెలకు ఒక పడవను పట్టించి ఒక పడివాళ్ళు ఇచ్చి ఏమన్నారయ్యా అంటే, ఈ వెంటనే మేము వచ్చిన మా భార్య పిల్లలకు చిత్రాపురం పెండు. అప్పుడు ఆ పడివాడు వాళ్ళ ఇంట్లోకి పోయి చూడగా ఆ దినమున వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసిన చూసి వాళ్ళతో ఏమన్నాడయ్యా అంటే, అమ్మ, మీ యజమానులు ఇప్పుడే వచ్చినారు, సముద్రం ఉన్నారు కనుక మీరు వెంటనే ఆ సముద్ర బట్టి రంజానికి వెళ్ళిపోయాను. ఆ మాటలు విన్నా ఆ లీలావతి చాలా సంతోషముతో ఆనందంతో ఏమన్నారయ్యా అంటే, అమ్మాయి కళావతి, నీవు తొందరగా ఈ వ్రతాన్ని ముగించి ఒక పడవను పట్టించి ఒక పడివాళ్ళు ఇచ్చి ఏమన్నారయ్యా అంటే, ఈ వెంటనే మేము వచ్చిన మా భార్య పిల్లలకు చిత్రాపురం పెండు. అప్పుడు ఆ పడివాడు వాళ్ళ ఇంట్లోకి పోయి చూడగా ఆ దినమున వాళ్ళ ఇంట్లో సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేసిన చూసి వాళ్ళతో ఏమన్నాడయ్యా అంటే, అమ్మ, మీ యజమానులు ఇప్పుడే వచ్చినారు, సముద్రం ఉన్నారు కనుక మీరు వెంటనే ఆ సముద్ర బట్టి రంజానికి వెళ్ళిపోయాను. ఆ మాటలు విన్నా ఆ లీలావతి చాలా సంతోషముతో ఆనందంతో ఏమన్నారయ్యా అంటే, అమ్మాయి కళావతి,
నీవు తొందరగా ఈ వ్రతాన్ని ముగించి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన వరము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట స్వామిని పూజించే చేతులే చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ ధరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవెల కడదామా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా 10 కాలాలు పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలిచి హారతులీరమ్మా అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము ఇల్లు కట్టినా పెళ్లి చేసిన ఇల్లు కట్టినా పెళ్లి చేసినా ఏ శుభకార్యము జరిగినా
అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము గణపతి బ్రహ్మ విష్ణు రుద్రులు గౌరిని వ్రతమునకు ఆహ్వానించి దిక్పాలకులు నవగ్రహాలకు పేరు పేరున స్వాగతమిచ్చి కలశ స్థాపన చేసి భక్తితో నిష్టగా ప్రాణ ప్రతిష్టను చేసి రమా సహిత సత్యనారాయణుని రారమ్మని ఆవాహన చేసి అర్ఘ్యపాద్యములతో వస్త్రగంధములతో చిత్తశుద్ధితో అంగ పూజను అష్టోత్తర శతనామ పూజను ధూపదీపములు నైవేద్యములు చేసిన ఇంకను కనక వర్షము అందరూ చేసే వ్రతమయ్యా సత్యనారాయణ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము పేద గొప్ప కుల భేదం లేనే లేనిది ఈ వ్రతము శ్రీ సత్యనారాయణ వ్రతము స్వామి మహాత్యం జగతికి చాటే 5 వ్రత కథలు శ్రద్ధగా విని శిరసా మనసా వందనముల నిడి అక్షింతలు తమ శిరముల దాల్చి నిష్టగ వ్రతమును చేసిన వారు నిర్మల భక్తితో చూసిన వారు స్వీకరించగా తీర్థ ప్రసాదము స్థిరముగా కలుగును స్వామి అనుగ్రహం
నేను ముసలి నడిపి నేనా నేను పొద్దున నీకే నొప్పి సింధు మళ్ళా ఏమన్నా ఏది కాదు బా మీరు లోకల్ ఎవరా ప్రోగ్రామ్స్ వస్తారు కదా అక్కడ బాగుంది పుణ్యం ఉంటే 60 కిలోమీటర్స్ ఓకే 60 బాగా వచ్చేయండి పుణ్యం ఉంటాయి మాట్లాడు
Lord,
DJ Lambany, bye bye.
దమ్మొచ్చిందా